ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 70% ప్రజలు వ్యవసాయ ఆధారిత జీవనాధారం సార్. ఈ వ్యవసాయంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువ పండిస్తారు స్పీకర్ సార్. ఈ యాసంగి పంటలో 40 లక్షల ఎకరాలలో వరి పండించారు. దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాబోతుంది సార్. ఈ వరి ధాన్యాన్ని కొనడానికి అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడము, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడము, గోనె బస్తాలు కొనకపోవడము, ఎఫ్సిఐతో ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల రైతులు ఆందోళనతో ఉన్నారు సార్. తక్షణమే ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా చర్చించి తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనాలి సార్. అక్కడ రాష్ట్రము కేంద్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని రైతులకు పండించిన పంటను కొనకుండా కష్టపెడుతున్నారు. పోయిన వర్షాకాలంలో కుప్పల మీద రైతులు గుండెలాగి 150 మంది చనిపోయినారు సార్. ఈసారి యాసంగిలో ఇలా జరగకుండా చూడాలంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.